12 ట్యాబ్లెట్స్ తయారు చేశారు. పెద్ద పలకలు, ఇత్తడి పలకలు తయారు చేశారు. దాని మీద శిక్ష వేయాలి. ఇట్లా 12 ట్యాబ్లెట్స్, 12 పలకల మీద క్యాలెండర్లో 304 రోజులు ఉండే, చంద్రమాన సంవత్సరం అంటే 355 354 రోజులు. ఇవి దాంట్లో సరదాలు మాసాలు. ఒక్కొక్కసారి శ్రావణ మాసం, అధిక మాసం ఉంటుంది, లేదా ఆషాఢ మాసం, అధిక మాసం ఉంటుంది. ఇట్లా ఉంటాయి. వాళ్ళు ఆ అధిక మాసం ఎక్కడ చేర్చాలి? ఫిబ్రవరి 153 BCEలో ఈ చివర చేసినటువంటి జనవరి ముందుకు తీసుకొచ్చారు. ఆ విధంగా క్యాలెండర్ సంస్కరణలు అనేటటువంటి చేయడం జరిగింది. ఆ తర్వాత 46 BCE 46 BCని ప్రతిపాదించాడు. సౌర సంవత్సరం అంటే 365.2422. అయితే 46 BCE వచ్చేటప్పటికి 23rd ఫిబ్రవరి తర్వాత ఒక 23 రోజులు అధిక మాసాన్ని చేర్చారు. సొసిజినిస్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదన మేరకు అది ఆ 23 రోజులు చేర్చారు. 355 + 23 378 అని. ఆ తర్వాత అదే సొసిజినిస్ ఇంకా ఇన్ని రోజులు ఎక్కువ ఉన్నాయి, ఆ రోజులు కూడా కలపాలి, కలిపి అక్కడితోటి ముగిద్దాం అనే ఉద్దేశంతో నవంబర్ డిసెంబర్ మధ్య 46 నవంబర్ డిసెంబర్ మధ్య 2 అధిక మాసాలు. వాళ్ళు ఏమంటారంటే మెర్సిడోనియస్ 1 మెర్సిడోనియస్ 2 అన్నారు. 33 రోజులు ఒకటి, 34 రోజులు ఒకటి. 33 + 34 67, 378 + 67 445 డేస్ ఉన్నాయి. 46 BCEలో క్యాలెండర్లో ఎన్ని రోజులు వచ్చినాయి? 455 డేస్. దాన్నే ద ఇయర్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏమంటారు? దాన్ని ద ఇయర్ ఆఫ్ కన్ఫ్యూజన్, అయోమయ సంవత్సరం అంటారు. 1145 నుంచి జూలియస్ సీజర్ తన కొత్త క్యాలెండర్ ప్రతిపాదన భాగంగా క్యాలెండర్లో ఈ సౌర సంవత్సరంలో 365 డేస్ 2422 ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి అంటే క్యాలెండర్లో. ఆ తర్వాత ఈ సౌర సంవత్సరం ఈ రెండు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉండాలి, ఇంటికే వెళ్ళాలి. కాబట్టి ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి ఒక రోజు కలుపుతారు. దాన్నే లీప్ డే ఏమంటుందని, లీప్ డే. 366 రోజులు ఉన్నటువంటి సంవత్సరాన్ని లీప్ డే అంటారు. ఇట్లా నిర్ణయించండి. అట్లా చేస్తూ వచ్చే క్రమంలో 1500 మతానికి రాజ్యాధికారం కంటే ఎక్కువ అధికారం గ్రిగరీ 13 పోప్ గ్రిగరీ 13 అనేటటువంటి ఆయన 1582లో వచ్చినప్పుడు చూస్తే సౌర సంవత్సరము ఒకదానికొకటి సమాంతరంగా వెళ్ళకపోతే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఋతువులు తారుమారవుతాయి. మనకి సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకుంటాం? 14, 15 జనవరి. ఈ ఋతువులు తారుమారు అవ్వడం వల్ల అప్పటికి ఏం జరిగింది? సంక్రాంతి పండుగ 4వ తారీఖు వచ్చింది క్యాలెండర్. సంక్రాంతి పండుగ 14 రావాల్సింది, క్యాలెండర్లో 4వ తారీఖు వచ్చింది. అంటే 10 రోజులు ఎక్కువైంది. కాబట్టి ఆ 10 రోజులు తొలగించడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? పోప్ గ్రిగరీ 13 అనే ఆయన. ప్రతి 400 సంవత్సరాలకి 3 రోజులు ఎక్కువ ఉండడం జరిగింది కాబట్టి 3 రోజులు తీశాడు. 400 రోజులు, 400 సంవత్సరాలు. 100, 200, 300 లీప్ ఇయర్స్ కావు. 400 సంవత్సరాలు లీప్ ఇయర్. 500, 600, 700 లీప్ ఇయర్స్ కావు. 800 సంవత్సరం లీప్ ఇయర్ అవుతుంది. ఇట్లా శతాబ్ది సంవత్సరం వచ్చినప్పుడు అది 400 చేత భాగించబడితేనే లీప్ ఇయర్ అవుతుంది, లేకపోతే కాదు అనేటటువంటి సిద్ధాంతం. సరే, ఆ తర్వాత ఇంకేదో కొన్ని జరిగినాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. లీప్ సంవత్సర భావనల గురించి మనం తెలుసుకుందాం.
ఈ అంశాన్ని సూచించే ముందుగా మనం కొన్ని భావనలు, కొన్ని నిర్వచనాలు, కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ టైమ్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ లైఫ్? సమయము అంటే ఏమిటి? సమయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సమయం సృష్టించలేము, సమయాన్ని నాశనం చేయలేము, సమయానికి ఆది లేదు, సమయానికి అంతం కూడా లేదు. కానీ సమయం లేనిది మనము ఒక క్షణం కూడా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు. ప్రతిదానికి చెప్పాను కదా, జన్మ తీసుకున్నప్పుడు, మరణించినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు, పేరు పెట్టినప్పుడు, సరే ప్రతి సందర్భంలో కూడా మనకు సమయము అనేటటువంటిది అవసరమైంది. టైమ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అది ఒక ప్రధాన భాగమైంది. సమయము లేనిది మనము బ్రతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. అకార్డింగ్ టు ఐన్స్టీన్ ప్రకారం ప్రతి వస్తువుకి 3 కొలతలు ఉంటాయి. ఏంటి? పొడవు, వెడల్పు, ఎత్తు ఉన్నది. కానీ దానికి పొడవు, వెడల్పు, ఎత్తుతో పాటు మరొకటి ఉంటుంది. దాన్నే సమయం అంటారు. ఇప్పుడు ఇది వస్తువు, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, ఇంతకుముందు ఇక్కడ ఉండేది. ప్రతి వస్తువు కూడా ఉన్న చోటు నుంచి కదలదు, దాని అంతటా అది కదలదు. ఎట్లా కదులుతుంది? నీటి ప్రవాహం వల్ల కదలవచ్చు, గాలి తాకిడి వల్ల కదలవచ్చు, ఎవరైనా మనిషి దాన్ని ముట్టుకొని ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ. అయితే కొన్ని వస్తువులు ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండవు, మారుతుంటాయి. కాబట్టి ప్రతి వస్తువు కూడా పొడవు, వెడల్పు, ఎత్తుతో పాటు 4వ కొలత ఏమిటి? సమయము అని ఐన్స్టీన్ చెప్పాడు. నెక్స్ట్, క్యాలెండర్ అంటే ఏమిటి? క్యాలెండర్ అనేది ఒక చార్ట్ కావచ్చు, లేకపోతే కొన్ని పేజీలు కావచ్చు. గోడకు తగిలించేటటువంటి క్యాలెండరు 6 లేకపోతే 12 కాగితాలు ఉంటాయి. 6 పేజీల్లో లేకపోతే 12 పేజీల్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి. కొన్నిసార్లు ఒకటే చార్ట్ ఉంటుంది, 4, 4, 4, 3, 4, 12 నెలలు కదండి. సాధారణంగా ఆఫీసర్ లేకపోతే హెడ్ మాస్టర్ లేకపోతే ఒక అధికారి టేబుల్ మీద చార్ట్ క్యాలెండర్ ఉంటుంది. మన ఇంట్లో గోడ క్యాలెండర్ తగిలిస్తుంది. ప్రతిరోజు వాళ్ళు ఏ వారము, తేదీ, ఏది, నక్షత్రం ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంట్లో ఎవరైనా డెలివరీ అయితే ఏ టైంకి డెలివరీ అయింది కూడా, తేదీ ఏంటి, నక్షత్రం ఏంటి, ఇవన్నీ నోట్ చేసుకోవడానికి ఆ క్యాలెండర్ అనేటటువంటి అవసరం ఉంటుంది. ఏ క్యాలెండర్ ఈజ్ ఏ చార్ట్ ఆర్ సిరీస్ ఆఫ్ పేజెస్ షోయింగ్ డేస్, వీక్స్, మంత్స్, సీజన్స్ అండ్ ఫెస్టివల్స్. ఋతువులు, పండుగలు ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఇది చార్ట్ క్యాలెండర్. నెక్స్ట్, ఇది సిరీస్ ఆఫ్ పేజెస్ క్యాలెండర్. మనకి వారాలు, వాళ్ళు ఏ వారం అని తెల్లవారు లేవగానే చూసుకోవాల్సిన అవసరం లేక అడగాల్సిన. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? సండే ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ సన్. సూర్యుడి దగ్గర నుంచి సండే వచ్చింది. సూర్యుడు అంటే రవి వారం లేకపోతే భానువారం అంటారు. రెండోది మండే, చంద్రుడి నుంచి సోమవారం వచ్చింది. మార్స్ మంగళగ్రహం, వెన్స్డే మెర్క్యూరీ బుధగ్రహం, థర్స్డే జూపిటర్ గురుగ్రహం. గ్రహాల నుంచి లేక రోజులో ఉన్నటువంటి దేవతల నుంచి వారాల పేర్లు వచ్చినాయి. హ్యాపీ సండే, హ్యాపీ ఫ్రైడే, హ్యాపీ రోజు హ్యాపీ నాకు హ్యాపీ లేనటువంటి రోజు ఉంటుందా? ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు మంచిదే మనకు. నెక్స్ట్, క్యాలెండర్ ఇయర్ అంటే 365 డేస్ లేదా 366 డేస్ ఉంటాయి. మామూలు సంవత్సరం అయితే, సాధారణ సంవత్సరం 365, లీప్ సంవత్సరం కనుక అయినట్లయితే అది 366. నెక్స్ట్, అది హోల్ నంబర్, పూర్ణాంకం. అది రిలేషన్ బిట్వీన్ ప్లేయింగ్ కార్డ్స్ అండ్ క్యాలెండర్ ఇయర్స్. నెక్స్ట్,
పేక మొక్కలకు మన క్యాలెండర్కు సంబంధం ఉంది. చూడండి, పేక మొక్కలు ఇవి. ఇందులో 4 సూట్స్ ఉన్నాయి: క్లబ్స్, స్పేడ్స్, హార్ట్ అండ్ డైమండ్. క్లబ్స్, స్పేడ్స్, హార్ట్, డైమండ్. ఇందులో క్లబ్స్ 13, అన్ని ప్రతిదీ కూడా 13. 4, 13, 52 కార్డులు ఉంటాయి పేక ముక్కలు. ఒక డెక్కలు, ఒక కవర్లో 52 కార్డులు, ఇంకొక 2 జోకర్లు ఉంటాయి. సంవత్సరంలో 52 వారాలు ఉన్నాయి. 52 కార్డులు ఉంటాయి. ఇంకొక 2 కార్డులు ఉన్నాయి. అవేంటో తర్వాత నెక్స్ట్ ఈ 2 జోకర్లు అంటారు. 52 వారాలంటే ఎన్ని రోజులు? 52 × 7, 364 డేస్. ఒక జోకర్ కలిపితే 365 డేస్ మామూలు సంవత్సరం. రెండో జోకర్ కలిపితే 366, అది లీప్ ఇయర్, లీప్ సంవత్సరం. ఇందులో 4 సూట్స్ ఉంటాయండి. 4 సూట్స్ అంటే 4 రకాల. స్పేడ్ అంటే హేమంత ఋతువు. హేమంత ఋతువు అంటే చలికాలం, అంటే ఆటమ్ సీజన్, శరత్ ఋతువు. క్లబ్స్ గ్రీష్మ ఋతువు అంటే 4 ఋతువులు మాత్రమే ఉంటాయి. భూగోళం మీద 4 ఋతువులు ఉన్నాయి. వసంత ఋతువు మార్చి 21 లేదా మార్చి 20. రెండోది గ్రీష్మ ఋతువు జూన్ 21 లేదా జూన్ 22. మూడోది శరత్ ఋతువు సెప్టెంబర్ 22 లేదా సెప్టెంబర్ 23. నాలుగోది హేమంత ఋతువు చలికాలం, అది డిసెంబర్ 22 లేదా డిసెంబర్ 23. ప్రతి దాంట్లో 13 కార్డులు ఉన్నాయి. ప్రతి సూట్లో 13 కార్డులు ఉన్నాయి. 4 ఋతువులు అంటే ప్రతి ఋతువులు కూడా 13 వారాలు ఉంటాయి. 13 ఏళ్ళు 91 రోజులు. 52 కార్డులు, 52 వారాలు. 2 జోకర్లు అంటే ఒక జోకర్ కలిపితే మామూలు సంవత్సరం, రెండో జోకర్ కలిపితే లీప్ సంవత్సరం అంటారు. ఒక్కొక్క దాంట్లో 13 కార్డులు ఉంటాయి. అంటే ఒక్కొక్క ఋతువులో 13 వారాలు ఉంటాయి. 91 డేస్, 91 డేస్, 91 డేస్, 91 డేస్, ప్లీజ్. అట్లాగే దీంట్లో వింటర్ సీజన్ అనేటటువంటిది స్పేడ్, వసంత ఋతువు అనేటటువంటిది హార్ట్, సోలార్ ఇయర్ అంటే ముందే చెప్పారు. భూమి ఒకసారి సూర్యుడు రోజులు. క్యాలెండర్లో 365 ఉంది. క్యాలెండర్లో 365. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ విజయనందరావు గారు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు స్నేహ సొసైటీ సిబ్బందికి మరియు అందరి విద్యార్థులకు సిబ్బందికి లీప్ సంవత్సరం గురించి దాని సమాచారం ఇవ్వడం కొరకు స్నేహ సొసైటీకి రావడం జరిగింది. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. విజయనందరావు సార్ ఆయన ఉపాధ్యాయుడిగా, ప్రధాన ఉపాధ్యాయుడిగా చాలా కాలం పనిచేసి మరి రిటైర్ అయిన తర్వాత జన విజ్ఞాన వేదికకు సైన్స్ మీద విద్యార్థుల్లో అవగాహన కల్పించడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించడం, అదేవిధంగా ఎక్కడైనా మూఢనమ్మకాలు లేకపోతే ఏదైనా బాణామతి లాంటి ఇన్సిడెంట్ జరిగినాయని పేపర్లో వస్తే ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజల్లో మూఢనమ్మకాలపై ఉన్న ఈ అంధవిశ్వాసాన్ని తొలగించడానికి వారు కృషి చేస్తున్నారు. మరి వారు రిటైర్ అయిన తర్వాత దాదాపుగా 200 పాఠశాలలో చాలామందికి లీప్ ఇయర్ గురించి తెలియదు. మనం ఒకటే తెలిసిందంటే 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు వస్తే 28 రోజుల బదులు కానీ మాత్రమే తెలుసు. సో దానికి ఆ లీప్ ఇయర్ని ఎలా కనుగొనబడింది అనేది సారు మరి చాలా వివరంగా చెప్తున్నారు. సో 200 పాఠశాలలో, నిజామాబాద్ జిల్లాలో 200 పాఠశాలలో మరి ఆయన ఈ లీప్ ఇయర్ గురించి
లీప్ సంవత్సరం గురించి వివరించడం జరిగింది. సో మరి ఈరోజు తను బ్రీఫ్గా మరి లీప్ ఇయర్ అనేది ఏ విధంగా గుర్తించబడింది అనేది బ్రీఫ్గా చెప్పవలసిందిగా మరి నేను సార్ని సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎలక్ట్రానిక్ మీడియా అట్లా ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా నమస్కారాలు. నేను ఉపాధ్యాయ వృత్తిలో 40 ఏళ్ళు పనిచేశాను. 2005లో రిటైర్ అయ్యా. రిటైర్ అయిన తర్వాత నేను జ్ఞానాన్ని సముపార్జించాలి, ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి అనేటటువంటి ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక అనేటటువంటి వేదికలో పనిచేస్తూ వచ్చాను. ప్రతి వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా, గర్భంలో ఉన్న దగ్గర నుంచి చనిపోయేదాకా, లేకపోతే ఉయ్యాల్లో వేసిన దగ్గర నుంచి చనిపోయేదాకా నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకోవాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్, జీవితాంతం మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నది ఇతరులకు పంచాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను కొన్ని అంశాలు నేర్చుకోవడం, జనానికి ఆ అంశాలు వివరించి చెప్పడం జరుగుతూ వచ్చింది. 2023లో ఎక్కడ ఒక ప్రశ్నపత్రంలో 300, 400, 500, 600 ఇట్లా 4 సంవత్సరాలు ఇచ్చి ఇందులో ఏది లీప్ ఇయర్ అని ఇచ్చింది. 4 లీప్ ఇయర్లే అనిపించింది నాకున్న పరిజ్ఞానం బట్టి. యాక్చువల్గా శతాబ్ది సంవత్సరాలు కనుక అయినట్లయితే అది 400 చేత భాగించబడితేనే అది లీప్ ఇయర్ అవుతుంది, లేకపోతే కాదు అనే సంగతి తెలుసు. ఈ లీప్ ఇయర్ని గురించినటువంటి పరిపూర్ణ పరిజ్ఞానం పొందాలనే ఉద్దేశంతో దాదాపుగా 2 సంవత్సరాలు కష్టపడి చదివి తయారు చేశారు. దాన్ని తిరిగి మళ్ళీ పునశ్చరణ చేయటం, మళ్ళీ రివైజ్ చేయటం, దాన్ని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తీసుకొచ్చి దాన్ని జనానికి లీప్ ఇయర్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ దాదాపుగా 201 పాఠశాలలో అయిపోయింది. ఇది 202వ ప్రజెంటేషన్. క్యాలెండర్ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. సౌర సంవత్సరంలో 365.242 రోజులు. ఈ క్యాలెండరు తర్వాత సౌర సంవత్సరం ఒకదానికొకటి సమాంతరంగా ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కొనసాగని పక్షంలో ఋతువులు తారుమారు అవుతాయి, పండుగలు తారుమారు అవుతాయి. సంక్రాంతి 14 రావాల్సింది 4వ తారీఖు వస్తుంది. ఈస్టర్ పండుగ రావాల్సినటువంటి రోజు దానికంటే ఇంకొక 10 రోజులు క్యాలెండర్లో ముందే వస్తుంది. కనుక ఇదంతా స్టడీ చేసి